యేసునైనా స్తోత్రునైనా శ్రుతులనైనా మమ్మల్ని మిక్కులుగా ప్రేమించి మా జీవితాల్లో మరొక రోజు పొడిగించినైనా ఉపవాస ప్రార్థనలో పాల్పొందే భాగ్యాన్ని నాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు తండ్రి. యేసునైనా నీ పాద సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. యేసునైనా మా కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఇదిగోనైనా త్రిమూర్తుల కుటుంబం తండ్రి. యేసునైనా స్తోత్రునైనా ప్రభా అయినా తండ్రి. యేసునైనా పచ్చవాతం వచ్చి 15 రోజులు ఉందని మాకు అవుతే తెలియదునైనా చెయ్య కాళ్ళు లాగేసి మాట కూడా రావట్లేదు తండ్రి. యేసునైనా స్తోత్రునైనా మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నైనా బిడ్డ నిన్ను నమ్ముకున్న బిడ్డనైనా కుటుంబం అంతా వారం వారం నీ సన్నిధికి వస్తుంది తండ్రి. యేసునైనా ఆయన ఎందు నిమిత్తం నాయన మంచం మీద ఉన్నాడు నీకు తెలియాలని మాకు అవుతే తెలియదు తండ్రి. యేసునైనా స్తోత్రునైనా ఆయన లేవనెత్తండి నాయన లేవనెత్తండి తండ్రి. యేసునైనా స్తోత్రునైనా మంచిగా మాట్లాడే బిడ్డలా దీవించి ఆశీర్వదించండి నాయన. చెయ్యకాలు తిరిగి వచ్చేటట్టుగా సహాయం చేయమడుగుతున్నాను నాయన. నిన్న దినాన్ని వెళ్ళి ప్రార్థించినప్పుడు నాయన ఎందుకో ఏడ్చారు నాయన, ఏదో చెప్పారని తండ్రి. యేసునైనా అతిగా ఎదురు చూస్తున్నాడు తండ్రి. మాట అవుతే రావట్లేదు, ఈ కళ్ళంపడి నీళ్ళు వచ్చేస్తున్నాయి నేను స్తోత్రునైనా ఆయన దీవించి ఆశీర్వదించండి ఆయన. లేవనెత్తండి ఆయన. ఆయన పాపాలు ఏమైనా ఉండి క్షమించండి ఆయన. స్తోత్రునైనా ఆయన పాపాలు ఏమైనా నీ నామలో కడిగి వేయమని అడుగుతున్నాను నేను. కడిగి వేసి దేవుడు నేను నమ్ముచున్నాను తండ్రి. వేసిన భార్య బిడ్డలను తండ్రి. వేసిన ఆసుపత్రిలో 15 రోజులు ఇంటికి తీసుకొచ్చారని నేను. స్తోత్రునైనా ఎంతగానో బాధపడుతున్నారు, ఎంతగానో దుఃఖిస్తున్నారు, ప్రార్థించమని అడిగారు తండ్రి. వేసిన అటు ఆయన తీముతులు కానీ జ్ఞాపకం చేసుకుని లేవనెత్తుతున్నామని లేవనెత్తామని నమ్ముచున్నాను. ఆ కుటుంబాన్ని ధైర్యాన్ని అడుగుతున్నాను తండ్రి. వేసిన స్తోత్రునైనా మనోబలాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వేసిన 3 రోజులు లేవనెత్తుతానని మాట ఇచ్చినవంటి దేవుడు నాయన. మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు తండ్రి. వేసిన స్తోత్రునైనా ఆయన లేవనెత్తుతున్నామని లేవనెత్తామని నమ్ముచున్నాను తండ్రి. వేసిన ఇటు కుటుంబాల కొరికే కదా నేను ప్రార్థించమన్నావు తండ్రి. వేసిన ఎవరెవరైతే ఆపదల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి. వేసిన ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఆ కుటుంబం ఆ తీముతుల గారి గురించే మొరపెడుతున్నాం కనుక ఆయన లేవనెత్తామని ఈ చిన్న ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామములో ముగిస్తున్నాను తండ్రి. ఆమేన్.